సరే చూడండి పట్టుకో బుజ్జి మంచిగా పట్టుకోండి అది దింపారే 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 మా మన్నం కూడలు పిలిచారే 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 ఆడుంది అది డుమ్మారే 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 మా పూరు మొదల దెబ్బోరే దెబ్బోరే మరి బొబ్బోరే సార్ నమస్తే కూడెం తింటారే 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 మా మన్నం కూడలు పిలిచారే 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 చూద్దాం తిప్పలు మా తిప్పలు ఆ పువ్వునే మేమేరి తింటాం ఎప్పుడు ఇంకెప్పుడు మేమైకంగా జీవిస్తూ ఉంటాం పిల్లులే ఆ వంటలే మా ఆత్మకు రక్షణ కవచం ఓయ 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 ఓయ
బిచ్చగారా జిల్లా స్థాయి పట్టణ పెద్దలకు, ఆదివాసీ అభిమానులకు, ఆదివాసీ పెద్దలకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి మహబాద్ పట్టణ దొరగారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మహబాద్ ఆదివాసీ పటేల్ కొడుకు నర్సయ్య గారిని వేదిక మీదకి రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ సలహాదారులు బట్ట ఉపేందర్ గారిని కూడా వేదిక మీదకి రావాలి. ఏటీడీఓ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పీపుల్ జేఏసీ చైర్మన్ రైతా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆదివాసీ సాధించాలి ఆదివాసుల హక్కులను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. లే ఆదివాసీ, లే ఆదివాసీ, లే ఆదివాసీ. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ ఉద్యమకారులు గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆదివాసీ ఈనాటి కార్యక్రమానికి విశేషమైనటువంటి శ్రీమతి కోటేశ్వర ఆహ్వానిస్తున్నాం. సాధారణి వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ట్రైబల్ వెల్ఫేర్ రీజనల్ గౌరవనీయులు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి అటవీ హక్కులను కాపాడేటువంటి మహనీయులు గిరిజన అలాగే పోరాట యోధులు అలాగే ఏఎస్ఎం గర్ల్స్ ఉద్యోగం ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వర మేడం గారిని కార్యక్రమంలో భాగంగా అలాగే పాఠశాలలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఏహెచ్ఎస్ గర్ల్స్ అయితే స్వాగత డ్యాన్స్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ దినోత్సవమును అంత ఘనముగా మనం ఈ రోజు జరుపుకుంటున్నందుకు సంతోషిస్తున్నాము. అందరూ కొమరం భీం అడుగుజాడలో జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ముందు సాగాలని, ఆ పట్టుదలతో పనిచేయాలని అందరినీ కోరుచు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి చేసినటువంటి గౌరవ దేవి గారికి మరి అన్ని సంఘాల సంఘ నాయకులకు విద్యార్థులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము 1994 ఆగస్టు 9న యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అందరూ నిర్వహించుకోవాలి, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకోవాలని 90 దేశాల్లో పైగా ఆదివాసులు 5,000 కలిగినటువంటి గిరిజన జాతులు 476 భాషలు కలిగినటువంటి అత్యంత విస్తారమైన ప్రదేశాలు, అన్ని ప్రదేశాల వ్యాపించినటువంటి ఈ యొక్క ఆదివాసీలకు పర్యావరణం తర్వాత వీళ్ళు ఆత్మీయ పరిరక్షణ జల్ జంగిల్ జమీన్ అనే యొక్క నినాదాన్ని వీళ్ళు కల్పించాలి అని ప్రభుత్వాలు నేటికి ఆదివాసులకు అన్యదానమైపోతున్నాయి. తర్వాత ఖనిజ సంపద, నీటి సంపద అన్ని దోచుకొని అందరూ ప్రపంచ ఆదివాసీ సంఘాలను గ్రామాలను నిర్వీర్యం చేస్తున్నారు. అన్ని హక్కులను, వైద్యము, విద్య, అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించవలసిందిగా మరొకసారి ఆదివాసీ సందర్భంగా ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆదివాసీ బిడ్డలకు, పిల్లలకు, ప్రముఖులకు, సంఘీభావం తెలుపులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసులు మేమున్న ఆదివాసులంటే ప్రపంచానికి ఆక్సిజన్, ఆదివాసులంటే ప్రపంచ జనాభాను బతికించేటువంటి ఖనిజ వనరుల కాళ్ళ కింద దాచిపెట్టేటువంటి జాతి ఆదివాసి. ఆది అంటే మొదటివాడు, వాసి అంటే నివసించిన వాడు, మొట్టమొదటి నాగరికత, మొట్టమొదటి మానవుడే ఆదివాసి. ఆదివాసులందరూ కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను
ఇదే విధంగా కాపాడుకుంటేనే జాతి ఉన్నతి ఉంటుంది. ఈ సంస్కృతి సాంప్రదాయాలు విస్మరిస్తే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రోజు ఆదివాసీల జీవన విధానంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కానీ కంపెనీలు కానీ మన కాళ్ళకి ఉన్నటువంటి 23 రకాల ఖనిజ సంపదను దోచుకోవడం కోసం గూడెలు కానీ ఊటలు కానీ ఖాళీ చేసి తగలబెట్టే పరిస్థితి చేస్తున్నారు. అది ప్రపంచానికి జీవనాధారం. ఆదివాసీలు ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది ఉండొచ్చు, దేశంలో 6% ఉండొచ్చు. కానీ ప్రపంచానికి ఆక్సిజన్ అందించేటువంటి పర్యావరణాన్ని రక్షించేటువంటి ఈ జాతిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తమకు కోరుకోరు పట్టాలు కానీ తమ విద్యా విధానాలు కానీ రకరకాలు కానీ పేరుకే పథకాలను తప్ప ఆచరణలో అది రావడం లేదు. ఆదివాసీలపై దౌర్జన్యాలు, ఆదివాసీల చెరువులలో చేపలు పడితే కేసులు, పొలం దున్నితే కేసులు, దౌర్జన్యాలు. ఆదివాసిని ప్రపంచ మొట్టమొదటి మానవుడిగా గౌరవించుకోవాల్సిన సందర్భం ఆయా ప్రభుత్వాలకు ఉంది. ఆదివాసిని అవమానిస్తే మనం అవమానించబడినట్టే. కాబట్టి ఆదివాసీ మొట్టమొదటి వ్యక్తి ప్రపంచానికి నాగరికత నేర్పేవాడు, పర్యావరణం రక్షించేవాడు. కాబట్టి ఆదివాసుల పట్ల ఆయా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆదివాసీ యువత ఈ రోజు ర్యాలీ చిన్నపిల్లలు పాల్గొన్నారు. ఆదివాసీ యువత పెద్దలందరూ కూడా రాబోయే ఆదివాసీ యువకులకు తరానికి సంస్కృతి సాంప్రదాయాలను వారికి నేర్పే విధంగా చేస్తేనే భవిష్యత్తులో ఆదివాసీ జనాభా ఉంటుంది. లేనట్లయితే పట్టణీకరణ చెందితే జాతి అంతరించిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి మన మూలాలు కోల్పోకుండా, మన ఆచార విధానాలు, మన సంస్కృతి కోల్పోకుండా ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఖచ్చితంగా మన ఏరియాలో మనం ఉన్నాం, మన హక్కులు మనం సాధించుకుందాం. ఆయా ప్రభుత్వాలకు చాలా సందర్భాల్లో తిరుగుబాటు చేసి తల్లిదండ్రుల సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన కాళ్ళ కింద సంపదను తమ్ముకపోయే ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా సరే ఎదిరించి పోరాడే తత్వం మీలో ఉంది. అనేక ఉద్యమాలకు నాంది మీరు, ప్రపంచ ఉద్యమాలకు నాంది మీరు. మీ ధైర్యాన్ని, మీ స్థైర్యాన్ని మీరు కోల్పోకుండా భవిష్యత్తులో ఆదివాసీ అని చెప్పి పిడిగడి ఇచ్చి ముందుకు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఆ వారసత్వం ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వారికి అందరికీ నా ధన్యవాదాలండి. ఇది ఒక ఆదివాసీ వాళ్ళకి ఒక వేరే చేయడమే కాదు, గవర్నమెంట్ మనకున్న అడవి సంఘటనలు కూడా ఇప్పుడు వచ్చే చాలా ఉన్నాయండి. తెలియని కూడా చాలా ఉన్నాయి. ఒకప్పుడు అడవిలో ఉన్న ఖనిజాలతో అది కూడా మనకి దూరం చేస్తున్నారు. ఆదివాసులకు వలస వస్తుంది, భూమే కాదు వాళ్ళకున్న అడవి సంపద కూడా దూరమైపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఐక్యత ఉన్నప్పుడు ఈ రెండో మనం సాధించగలుగుతాం. చిన్న పిల్లలు ఇక్కడి నుంచే వాళ్ళకు చదువుతో పాటు ఉన్న హక్కులు ఉన్న వాళ్ళ ఉన్న మోరల్ వాల్యూస్ ఈ ఆదివాసీ ఏమిటి అన్నది కూడా తెలుసుకొని మీనింగ్ నుంచే మన వచ్చిన అంబేద్కర్ వీళ్ళందరినీ కూడా ఒక తీసుకోవడంలో ఆదివాసీ హక్కుల గురించి తెలుసుకోవడంలో మనం ఏ స్థాయిలో ఉన్నా దానికి పోరాటం చేస్తూనే ఉన్నారు. మన హక్కులు ఇంకా 50% కూడా రాలేదు. యావత్ ప్రపంచంలో ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. మరి ఆదివాసీ దినోత్సవం ఈ రోజు ఘనంగా జరుపుకోవాలన్నా లేకుంటే బాధపడాలన్నా? ఎందుకంటే రాజ్యాంగంలో ఆదివాసుల కోసం అనేక చట్టాలు, దేశంలో అడవులు ఉన్నాయంటే, ఇలా ప్రకృతి ఉందంటే, ఇలా గాలి పీల్చున్నామంటే, ఇలా పర్యావరణం ఉందంటే ఆదివాసుల కారణం. మరి ఈ దేశంలో అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలు మరి ఆ ఆదివాసుల మీద దౌర్జన్యాలు, దమనకాండలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు వివిధ ప్రాంతాల్లో, అడవి ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, నల్లమల్ల కావచ్చు, వైజాగ్ కావచ్చు, అనేక జార్ఖండ్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఆ ఖనిజ సంపదను దోచుకోవడానికి అక్కడ అనేక బలగాలను తెప్పి ఆదివాసుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఆ ఖనిజ అడవిని ఒకవైపు నాశనం చేయడమే కాకుండా అడవిలో పక్షులను, జంతువులను కూడా మరి అక్కడ ఆన లేకుండా చేయడం బాధాకరం. ఆదివాసుల హక్కుల కోసం, రాజ్యాంగం హక్కుల కోసం అన్ని సంఘాలు కూడా ఐక్యత కావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆదివాసుల మీద రోజు రోజుకు దౌర్జన్యాలు మరి ఇప్పటికి కూడా
చట్టాలు కోరుకున్న చట్టాలు ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో వేల సంవత్సరాలుగా పోరు చేసుకొని దున్నుకుంటా ఆదివాసులకు పట్టాలు ఇవ్వకపోవడం దౌర్భాగ్య పరిస్థితి. గిరిజన మంత్రులు కూడా కనీసం ఆ గిరిజనులకు పోరు పట్టాలు ఇవ్వకపోవడం బాధకరం. దయచేసి ఆ గిరిజన మంత్రికి నేను కోరుతున్నాను, అనేక సంవత్సరాలుగా పోరు చేసుకుంటూ ఉన్న ఆ ఆదివాసీ బిడ్డలకు మరి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ హక్కులు మరి హరించిపోతున్నాయి. మన సంఘాలు అత్యాచారాలు జరిగినప్పుడు, దాడులు జరిగినప్పుడు, దౌర్జన్యాలు జరిగినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ముక్త ఖండంతో ఖండించవలసిన అవసరం ఉన్నది. లేకుంటే ఆదివాసులు అనేది మరి ప్రపంచంలో ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మరి అనేక మరి దేశాలతోటి మరి తీర్మానం చేసిన ఆ హక్కుల కోసం మరి ఇప్పటికీ అనేక సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ హక్కులు అమలు జరపలేదు. మరి హక్కుల కోసం, చట్టాల కోసం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. విద్యావంతులు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాల బాధ్యత ఎంతనే ఉందని నేను డిమాండ్